ఏపీ గవర్నమెంట్ పాలసీస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఆంగ్ల భాష బోధన గురించి ఎలాంటి నిర్ణయాలను అమలుపరుస్తుంది, ఎలాంటి అంశాలను ఇక్కడ తీసుకుంటుంది అంటే, మొదటి పాయింట్గా ఎన్సిఎఫ్ 2000 నేషనల్ కరికులం ఫ్రేమ్. నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అనేది మొట్టమొదటిసారిగా ఒక అడ్వకేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇంగ్లీష్ షుడ్ బి టాట్ ఫ్రమ్ ది థర్డ్ క్లాస్. ఆంగ్ల భాష అనేది 3వ తరగతి నుంచి బోధించాలి అని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000 ఇట్ హ్యాస్ గివెన్ ది అడ్వైస్ టు ది గవర్నమెంట్స్. 3వ తరగతి నుంచి ఆంగ్ల భాష బోధన అనేది ప్రారంభించాలి అని చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పిందంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2000 చెప్పడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక జియోని ఇష్యూ చేయడం అనేది జరిగింది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలి, ఆంగ్ల మాధ్యమంలో బోధన అనేది జరగాలని 2008వ సంవత్సరం జూన్ 10వ తేదీన ఒక జీవోని ఇవ్వడం జరిగింది. అది జీవో నెంబర్ 76, జీఓఎంఎస్ నెంబర్ 76 ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 6500 గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ సిలబస్తో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది ప్రారంభించాలి అని ఒక జీవోని ఇష్యూ చేయడం అనేది జరిగింది. అది 6వ తరగతి నుంచి సిబిఎస్ఈ సిలబస్తో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగాలి అని ఒక జీవోని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 3వ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ కూడా విద్యారంగంలో స్ట్రెంథన్ చేయడం కోసం, క్వాలిటీ అయినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం వరల్డ్ బ్యాంక్ అనేది సహాయం చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ టు స్ట్రెంథన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు గివ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా గవర్నమెంట్ ఇంకా ఏం సూచించిందంటే గవర్నమెంట్ డైరెక్టెడ్ టు సబ్జెక్ట్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. గవర్నమెంట్ ఏం డైరెక్ట్ చేసిందంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్స్ని, స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసుకొని వారికి ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంగ్లీషు సబ్జెక్ట్ టీచర్స్కి adequate training to give the adequate knowledge to the English subject teachers. The government directed to get training in the EFLU, English and Foreign Language University, Hyderabad. అదేవిధంగా ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు. గవర్నమెంట్ ఆర్డర్డ్ 40 to 45 English school assistants should be selected to get the training from the EFLU. EFLU అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి కానీ, లేదంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి కానీ ఒక 40 నుంచి 45 మంది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ని, లేదా ఎస్జిటి వారైనప్పటికీ కూడా సరైన అర్హత కలిగి ఉంటే వారిని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీషు ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని డిఆర్పి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్గా తయారు చేయాలని కూడా గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరొక స్టెప్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేయాలి అని కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. టు సెటప్ an English language laboratory in each of the school. That means 6,500 English medium schools where are there. In those schools they should be initiated to set up a English language laboratory అని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరొక అంశం ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ దీని గురించి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. 6,500 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ఖచ్చితంగా ఒక 6 డిక్షనరీస్ని సప్లై చేయాలి. ఒక 6 డిక్షనరీస్ని సప్లై చేయాలి. అంటే 6,500 స్కూల్కి ఖచ్చితంగా ఒక 6 డిక్షనరీస్. అంటే ఆ డిక్షనరీస్ ఏంటి అంటే ఇంగ్లీష్ టు తెలుగు ఉండాలి, 6 తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీస్. అంటే 6
ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీస్, మరొక 6 వచ్చి తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీస్. 6,500 స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ప్రతి స్కూల్ కూడా ఈ డిక్షనరీస్ని సప్లై చేయాలని కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే టోటల్గా ఇక్కడ తీసుకుంటే ఏపీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలని తీసుకునింది ఆంగ్ల భాష బోధన పరంగా, అంటే పాఠశాలలో ఆంగ్ల భాషను బోధించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునింది అంటే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక ఇంప్రూవ్మెంట్ రావాలి, టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీద ఒక కమాండ్ రావాలి, వారి స్కిల్స్ అనేది ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేసుకోవాలి అని వారికి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం కోసం ఈ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ మరియు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు కూడా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని వీటి ద్వారా ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారిలో సామర్థ్యాన్ని పెంచడం కోసం కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ లెవెల్ టీచింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ ఈరోజు విద్యారంగంలో అనగా పాఠశాల స్థాయిలో ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నారు, బోధనలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు, బోధనా విధానాలు బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి అనే దాన్ని కానీ తీసుకున్నట్లయితే వీటిని టీచింగ్ స్ట్రాటజీస్ అంటారు. అంటే బోధనా వ్యూహం, బోధనా పద్ధతి. ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క విధమైనటువంటి బోధనా వ్యూహాన్ని ఉపాధ్యాయులు వారు అనుసరించినటువంటి బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. విద్యార్థులకి పాఠ్యాంశము అర్థం కావడం కోసం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తే విద్యార్థులకి అర్థమవుతుంది, ఎలాంటి పద్ధతిని అనుసరిస్తే విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారు అనే దాన్ని ఆలోచనలోకి తీసుకొని ఒక వినూతనమైనటువంటి బోధనా పద్ధతులను, బోధనా వ్యూహాలను అనుసరించి బోధన చేసినట్లయితే ప్రతి విద్యార్థి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మన దేశంలో టీచింగ్ స్ట్రాటజీస్ని ఎలా ఉపయోగిస్తున్నారు దానికి ఉదాహరణగా తీసుకుంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక ప్రముఖమైనటువంటి ఫేమస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, దాన్ని దిగంతార్ అంటారు. దిగంతార్ అంటే ఏ చేంజ్ ఇన్ ఏ డైరెక్షన్. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. దిగంతార్ అంటే చేంజ్ ఇన్ డైరెక్షన్, అంటే ఒక వినూతన మార్గం, ఒక నూతన మార్గాన్ని ఎన్నుకున్నారు. అంటే విద్యా బోధన వ్యూహంలో ఒక వినూతనమైన విధానాన్ని అనుసరించి ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో దిగంతార్ అనేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ, అక్కడ విద్యను బోధిస్తున్నది. ఇక్కడ వీరు అనుసరించేటటువంటి బోధనా విధానంలో ముఖ్యంగా టెక్స్ట్ బుక్ కరికులంని, టోటల్గా టెక్స్ట్ బుక్లో ఉండే కరికులంని ఫాలో కారు. వారు ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ లెర్నింగ్ అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. విద్యార్థులు నేర్చుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వడం, వారికి నచ్చిన అంశాన్ని, నచ్చిన విధానాన్ని, నచ్చినటువంటి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి వాళ్ళకి పూర్తిగా ఫ్రీడమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి స్టూడెంట్స్ని వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్ని బట్టి డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. తరగతి గదిలోని విద్యార్థులను ముఖ్యంగా వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్ని బట్టి ఇక్కడ విద్యార్థులను విభజించడం అనేది జరుగుతుంది. అంటే వయసును బట్టి కాకుండా కామన్గా పాఠశాలలో వయసును బట్టి తరగతిలో కూర్చొని పెట్టడం, ఆ తరగతిలో చేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఎన్జిఓ నడిపేటటువంటి పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులను వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్ని బట్టి డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్కు అనుగుణంగా కరికులం కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చిల్డ్రన్ని లెర్నింగ్ లెవెల్స్కి అనుగుణంగా గ్రూపులుగా విభజించి వారికి నచ్చినటువంటి అంశాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. వారికి ఏ అంశాల్లో అంటే ప్రతి విద్యార్థి కూడా ఒక యూనిక్యూ అనేది అక్కడ ఉంటుంది అక్కడ. ఎందుకంటే వారికి నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు ఫ్రీడమ్గా నేర్చుకోవడానికి అక్కడ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్గా ఏంటంటే విద్యార్థి యొక్క ఎబిలిటీ టు థింక్, ఏదైనా కూడా తన యొక్క సొంతంగా ఫ్రీడమ్గా ఆలోచించి క్రిటికల్ విషయాలని కూడా, క్రిటికల్గా ఉండేటటువంటి అంశాలని కూడా ఓన్గా థింక్ చేయగలిగేటటువంటి అంటే ఫ్రీడమ్ని ఇవ్వాలి. ఫ్రీడమ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి. అక్కడ
ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎన్జిఓ, ఈ ఫేమస్ ఎన్జిఓ వచ్చేసి అక్కడ పాఠశాలని నడుపుతూ ఉంది. ప్రతి విద్యార్థి కూడా అక్కడ ఒక యూనిక్యూ అనేది ఉంటుంది, ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది.